దేశవ్యాప్త సమ్మెకు సమాయత్తమైన కార్మిక సంఘాలు సంగారెడ్డి చౌరస్తాలోని పిఎస్ఆర్ గార్డెన్స్లో అన్ని ట్రేడ్ యూనియన్ల నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిఐటియు నాయకులు మల్లికార్జునరావు, బి మల్లేశం, బి సాయిలు, ఐఎన్టీయూసీ నరసింహారెడ్డి, హెచ్ఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వర్ ప్రసాద్, ఏఐటియూసీ పావని తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ కార్మికుల పరిస్థితి ఏంటి, మున్సిపల్ కార్మికుల పరిస్థితి ఏంటి, సర్వీస్ వర్కర్ల పరిస్థితి ఏంటి, కట్టు బానిసలుగా ఇప్పటికి కొనసాగుతున్నాడు. ఈ ప్రభుత్వం వచ్చింది, జనవరి నాడు జీవో రిలీజ్ చేసింది. ఏమని? కనీస వేతనాల్లో బేసిక్ ను డిఏ కలిపి జీవో పెట్టి జీవో అయిపోయింది అని చెప్తుండు. ఇది ఇప్పుడు మనం 2025లో ఉన్నాం. 2012లో మన వేతనాలు పెరిగినాయి. 2025 వరకు ₹1 వేతనం రివైజ్ కాలే, షెడ్యూల్ కాలేదు, కాంట్రాక్ట్ కాలేదు, అవుట్ సోర్సింగ్ కాలేదు. అదే సందర్భంలో ఎంపీల జీతాలు 3 రెట్లు పెరిగినాయి, ఎమ్మెల్యేల జీతాలు 3 సార్లు పెంచుకున్నారు. గవర్నమెంట్ 3 పే రివిజన్లు అయినాయి. మరి కాంట్రాక్ట్ కార్మికులు, గ్రామ పంచాయతీ కార్మికులు, ప్రైవేట్ కార్మికులు వర్కర్లు గారా అని ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికే 20 నాడు ఒకరోజు సమ్మె అనేటువంటిది ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ రోజు ఈ జీవో మార్టిన్ సెక్టర్ లో పనిచేస్తున్న పర్మనెంట్ వర్కర్, కాంట్రాక్ట్ వర్కర్ కు ₹780 ఇస్తున్నాడు. ఇక్కడనేమో ₹503, ₹24 ఇస్తున్నాడు. 200 తేడా ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీలు చేయడానికి లైన్ కడుతున్నారు. 10,000 లక్షం ఇచ్చి చేయని పరిస్థితులు కాంట్రాక్టర్ కు. ఎందుకంటే 200 ఎక్కువ వస్తున్నాయి రోజు. కానీ మరి ఈ వివక్షత ఎందుకు? బౌండరీ పక్కకున్న కార్మికునికి వివక్షత ఎందుకు? సెంట్రల్ గవర్నమెంట్ ఫిక్స్ చేసినటువంటి మినిమం డిఏ బేసిక్ అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వ కార్మికులకు రాకపోతే ఈ ప్రభుత్వ విధానమే. కాబట్టే కనీస వేతనాలు 26,000 ఉండాలి అనే డిమాండ్ కోసం పోరాడాలని అన్ని ట్రేడర్లు నిర్ణయించినాయి. నిర్ణయించారా? నిర్ణయించే వాళ్ళందరూ ఒకసారి చేతులెత్తి మీరు నివేదించాల్సిందిగా కోరుతున్నాను. ఖచ్చితంగా 26,000 సాధిస్తే తప్ప అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 21 చెప్తున్నది, డిగ్నిటీ ఆఫ్ లేబర్. ఒక లేబర్ అనేది డిగ్నిటీ అనేది ఉండాలి అని చెప్పిండు. సివిలైజ్డ్ పర్సన్ కు డిగ్నిటీ ఉండాలని చెప్పిండు. మరి ఏది వాళ్ళ పరిస్థితి? ఈ 1200 జీతంతో గ్యాస్ ఎక్కడా, కిరాయి ఎక్కడా, ఈ పెరుగుతున్న రేట్లు ఎక్కడా, బడ్జెట్ అనేది ప్రశ్న వస్తున్నది మిత్రులారా. అదేవిధంగా ఆస్తుల అంతరాలు పెరుగుతున్నాయి. మనకు ఆర్ఎస్ఎస్ నాయకుడు చెప్పిండు, ఒక నాయకుడు ఏమని చెప్పిండు? కింద స్థాయి కార్మికునికి రోజుకు ₹375 ఇస్తున్నారు, 25 కోట్ల మందికి. అదే సందర్భంలో అదాని ఆస్తి రోజుకు 1,600 కోట్లు. ఈ భారతదేశంలో 1% యొక్క పారిశ్రామికాధిపతుల ఆస్తులు మొత్తం 140 కోట్ల ఆస్తులతో సమానంగా ఉన్నాయి. ఈ వ్యత్యాసాల అంతరం పెరుగుతూనే ఉన్నది. దీనికి ఫుల్ స్టాప్ పెట్టానా లేదా? బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు, ఈక్విటీ ఆర్టికల్ 14, ఆర్టికల్ 18, ఆర్టికల్ 15. ఈ దేశంలో సమానత్వం రావాలి, ఈ దేశంలో బహుజనులు పైకి రావాలి, ఈ దేశంలో శ్రామికులు డిగ్నిటీగా ఉంచాలన్న ఆక్రోశన ఇది పేపర్కే పరిమితమైంది. కారణం ఈ ప్రభుత్వ విధానాలని చెప్పి దయచేసి మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ లేబర్ కోడ్లు మారాలని మనం ఎందుకు అంటున్నాం? 4 కోడ్లు అంటే ఏంటవి? వీడేమన్నాడంటే 29 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా మార్చిండు. 1232 చట్టాలను 470కి తెచ్చిండు. అందులో ఉదాహరణకు ఎంప్లాయ్మెంట్ స్టాండింగ్ ఆర్డర్స్ యాక్ట్ 1946 అంటే చాప్టర్ 1 6 నెలల తర్వాత ఎవరికైనా పర్మనెంట్ చేయాలని చెప్తున్నది. వీళ్ళేం చెప్తున్నాడు? ఇప్పుడు కోర్ట్స్ లో 300 కార్మికులు దాటిన కంపెనీలకే ఇది వర్తిస్తుంది అని చెప్తున్నాడు. ఎక్కడ వర్తిస్తుంది? ఎంఆర్ఎఫ్ లో నిన్నగాక మొన్న యూనిట్ 2 లో మేము 6 ఏళ్ళైంది చేయబట్టి ఏంటి మా బతుకు అని చెప్పి ప్రశ్నించినందుకు 300 మందిని రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ రిట్రెంచ్మెంట్ చేసి అవతల పడేసిండు. 150 మందిని యూనిట్ 1 కెళ్ళి తీసి పడేసిండు. అడిగే నాతో లేడియాల చెప్పులరిలా తిరుగురు ఎంపీ, ఎమ్మెల్యే అందరి దగ్గర తిరిగి ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ క్లెయిమ్ పిటిషన్ వేస్తే ఏమైతుంది అని చెప్పి ప్రశ్నించే పరిస్థితున్నది. మేము తీసి పడేస్తాం అంతే, మేము నడపమని చెప్తున్నాడు. 12,000 కోట్ల లాభాలున్న ఎంఆర్ఎఫ్ ఎక్కడ ప్రశ్నిస్తున్నాం మనం? ఈ ఎక్స్ప్లాయిటేషన్ ఇంకా కొనసాగబోతున్నది కార్మిక సోదరులారా. అట్లాగే ఈఎస్ఐ పిఎఫ్ అనేది కోర్సులు ఏం చెప్తున్నాడంటే డిస్క్రిషన్ పవర్ ఆఫ్ ది ఎంప్లాయర్. యజమాన్యం భావిస్తేనే ఈఎస్ఐ పిఎఫ్ ఉంటుంది, లేకపోతే ఉండదు అంటున్నాడు. మరి అలా హమాలీ కార్మికులు 67 సంవత్సరాల స్వతంత్రం వచ్చి